నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్, సీనియర్ జర్నలిస్ట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో గల 400 ఎకరాల భూమి విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ద్వారా కాసింత ఎదురు దెబ్బ తగిలింది. కాసింతే. నిలిపివేయమని ఆదేశాలొచ్చాయి. అందరికీ తెలుసు. ఇది పాత విషయమే కావచ్చు. కానీ దీనివల్ల రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్‌కు, ఆయన పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి లాభమా? నష్టమా? బ్యాలెన్సా? అని ఆలోచించుకోదలుచుకుంటే నష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ రకరకాల భూములు స్వాహా చేసి, దోపిడీ చేసి, అవినీతికి పాల్పడి ఆయన రికార్డులోకి ఎక్కాడు. జనం దృష్టిలో కేసీఆర్ అవినీతిపరుడనేది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత సజావుగా ఉంటుందని అందరూ భావించారు. వాస్తవానికి పరిపాలన సజావుగానే ఉంది గానీ, లేని సమస్యలు తెచ్చుకోవటం. ఈ 400 ఎకరాల భూమి ఎవరిదో ఏదో కరెక్ట్‌గా తేలి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరి అటవీ శాఖ విభాగం కావచ్చు, దానికి కొంత చెట్లు నరకాలంటే కొంత అనుమతి కూడా అవసరం ఉంటుంది. ఊరికే 100 ఎకరాల దాకా చెట్లు నరికేశారని, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, జింకలు, ఇతర జంతువులన్నీ రోడ్డు మీదకొచ్చాయని, ఒక జింకను కుక్కలు కాటేస్తే చనిపోయిందని దానివల్లనే, ఇలాంటియన్నీ మొత్తానికి మీడియాలో వచ్చాయి. ఈ విషయంలో ఎందుకంటే ఇటు కాంగ్రెస్ వర్గాల వారు కానీ, కాంగ్రెస్ ఓటు వేసిన వారు కానీ, సాధారణ పౌరులు గానీ, యూత్ గానీ వారందరూ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో కొంచెం సానుకూలంగా లేరు. ఆయన పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు. ఎందుకున్నారంటే ఇప్పుడు హడావుడిగా వెంటనే మొత్తం చెట్టు తొందరగా నరికించి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ భూమిని. ఆ భూమి మాది అని సెంట్రల్ యూనివర్సిటీ అంటారు. కాదు స్టేట్ గవర్నమెంట్‌దని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. భూమి ఎవరిది అనేది తేలాలి అంటే కోర్టు కావచ్చు, పరిశీలన కావచ్చు అన్నీ అనౌన్స్ అయ్యి ఇది మాదే అని కరెక్ట్‌గా ఖరాఖండిగా చెప్పినట్టయితే ఓకే. అలా లేక వీళ్ళు మాది అని వీళ్ళంటారు, మాది అని వాళ్ళంటారు. మధ్యలో యూత్. ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అయ్యాయనుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొంత బీజేపీ వర్గాల వారు గానీ, వారి అనుబంధ సంస్థలు ఏబీవీపీ గానీ, అదేవిధంగా టీఆర్ఎస్ వర్గాల వారు గానీ, వారి అనుబంధ సంస్థలు, విద్యార్థి సంస్థలు ఉంటాయి గదా! టీఆర్ఎస్ విద్యార్థి సంస్థలు వారు గానీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడీఎస్యూ కావచ్చు, ఏఎస్ఎఫ్ వగైరా. ఇలాంటి ఏఎస్ఎఫ్ వాళ్ళు సిపిఐ అనుబంధం కాబట్టి వాళ్ళు పెద్దగా రాలేకపోవచ్చు. బట్ ఎర్రపార్టీల విద్యార్థులైతే కొందరొచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాగానే నిరసన వ్యక్తం చేశారు. ఈ లోపున కోర్టుకు పోవటం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఈ కోర్టు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఆపమని తాత్కాలికంగానే. అయితే దాని మీద కమిటీ కూడా వేశారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దీనివల్ల లేనిపోని చికాకు పెట్టుకున్నట్టు. ఇక్కడ ముఖ్యంగా ఒకటండి. ఇక్కడేంటంటే రాష్ట్ర ప్రభుత్వం అసలే అప్పుల పాలయ్యి ఏదో కేసీఆర్ పుణ్యాన అప్పుల పాలై ఆగమాగం అయ్యే పరిస్థితిలో ఉంటే, ఈ పరిస్థితిలో ఈ సమస్య పెట్టుకుంటే మరి అసలే హైడ్రా వల్ల కొంత నష్టం జరుగుతుంది. ఏంటంటే హైడ్రా కూడా మంచి ఉద్దేశ్యమే. కానీ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయి, లావాదేవీలు ఆగిపోయి, ఆదాయం ఆగిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. ఇన్‌కమ్ లేక డీఏలు ఇయ్యలేక ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇచ్చే దగ్గర కొంచెం ఇబ్బందయ్యి, ఆ తర్వాత జీతాలకు గూడా కటకట అవుతున్న ఈ దశలో హైడ్రా ఒక సమస్య తెచ్చిపెడితే, హైడ్రా ఉండొచ్చు. కానీ ధనికుల భూములని కేసీఆర్ లాంటోళ్ళు, మల్లారెడ్డి లాంటోళ్ళ భూముల్ని ఆహ్, ఈ కట్టే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే కట్టడాలున్నాయో వాటిని కూల్చకుండా మధ్య తరగతి చిన్న స్థాయి వాళ్ళని కూల్చారనే విమర్శ కూడా కొంత మేరకు ఉంది. అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే అది విమర్శ అయితే ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత నష్టం కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఈ 400 ఎకరాల భూమి ఇక పని కట్టుకొని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో జంతువులు రోడ్డున పడ్డాయని బాగా ప్రచారం చేయడం కూడా జరిగింది. అందుకోసం ఇలాంటి చికాకులు పెట్టుకుంటే ఏమవుతుందంటే కేసీఆర్‌ని ఓడించిన ఉద్దేశ్యం పక్కకు పోయి ఈయన వల్ల ఒరిగేదేం లేదు అనే ఫీల్ వస్తది. రేవంత్ రెడ్డి గారి వల్ల గాని, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద గాని అలా వస్తది పబ్లిక్‌లో. అలా రాకుండా ఉండాలంటే ఇవి కాదు ప్రధానం. అసలు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి? ఆదాయాన్ని పెంచుకొని ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి? నిరుద్యోగుల సమస్య ఎలా తీర్చాలి? రైతులకు ఎలా లబ్ధి కల్పించాలి? ఇప్పటికీ చాలా మందికి రైతు బంధు పడలేదు. ఎందుకు? ఆర్థిక సమస్య వల్లనే. ఈ రేవంత్ రెడ్డి గారు డబ్బునేదో
కేసీఆర్ లాగా స్వాహా చేసి పంచకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి నాయకుడు కాదు మల్లు బట్టి విక్రమార్క గారైనా సరే, ఎవరైనా సరే. కానీ ఇక్కడ డబ్బు లేవు. కాబట్టి డబ్బు ఆదాయం పెంచుకొని ఇటు ఉద్యోగస్తుల్ని, ఇటు నిరుద్యోగులను, ఇటు రిటైర్డ్ అయిన వారిని, ఇటు రైతులను, ఇటు సాధారణ ప్రజలను వివిధ స్కీమ్స్ ఉన్నాయి కదా! ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి దానిపై దృష్టి పెట్టాలి. నిర్మాణాలు ఉంటాయి. రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇతర నిర్మాణాలు చాలా అవసరం ఉన్నాయి రాష్ట్రంలో. కట్టడ ప్రాజెక్టు, నీటి పారుదల ప్రాజెక్టులు, రిపేర్లు కానీ వీటన్నిటి డబ్బు అవసరం ఉంది. కాబట్టి ఈ డబ్బు ఆదాయం పెంచుకునే దిశగా దృష్టి పెట్టాలే గాని, అనవసరంగా లీగల్ సమస్యలు తెచ్చుకొని, మరి ఎందుకు అలా చేశారో తెలీదు. బహుశా ఢిల్లీ నాయకుల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా? ఈ కంపెనీలకు ఈ భూమి కేటాయించాలి అనేటి ఏమైనా ఉందా? మరి అర్థం కాలేదు. హైడ్రాను కూడా అంత బలవంతంగా ఇంప్లిమెంట్ చేసి హడావుడి ఎందుకు చేశారో తెలీదు. మళ్ళీ చెప్తున్నా, హైడ్రాకు నేను గాని సాధారణ పౌరులు చాలామంది వ్యతిరేకమేం కాదు. చెరువు పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని మరి కూల్చేయటం మంచి ఉద్దేశమే. కానీ అది ఇంప్లిమెంట్ అనేది గవర్నమెంట్ అనుమతితో కట్టారు కాబట్టి ఇంప్లిమెంట్ అనేది ఎలా సాధ్యమవుతుంది? గతంలో అనుమతి తీసుకునే కట్టారు. ఇచ్చింది పాత గవర్నమెంటు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అనుమతి. ఇప్పుడు కూల్చేసరికి ఏమైందంటే పాపం వాళ్ళకేం తెలీదు. లోన్ తీసుకున్నారు, అప్పులు చేశారు, అపార్ట్మెంట్లు కొన్నారు, లేకపోతే ఇల్లు కట్టుకున్నారు, అయి కూల్చేసరికి ఇబ్బంది. అన్నీ కూల్చారా? లేదు. ఒక్కసారి రామంతపూర్, ఈ త్వరలో రామంతపూర్‌లో మొత్తం వీడియో తీసి పెడతాను. రామంతపూర్ చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూ మొత్తం బిల్డింగ్‌లే. చెరువు లోపలికి చొచ్చుకొనొచ్చాయి ఆ బిల్డింగులు. మరి అక్కడ హైడ్రా దృష్టి పెట్టలేదు. కాబట్టి అన్ని చోట్ల దృష్టి పెట్టడం సాధ్యం కాదు. ఈ లోపున కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చి తాత్కాలికంగా పరిశీలించి మీరు కూల్చాలి. కోర్టు నోటీసులకు అనుగుణంగా ఈ మూవ్ కావాలి అని కూడా కోర్టు చెప్పడం కూడా జరిగింది. సరే, ఈ నేపథ్యంలో ఈ 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి తలెత్తిన వివాదం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మైనస్. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా కొంత మైనస్. కాబట్టి ఇప్పటికైనా సరే విద్యార్థులను శాంతింపచేసి వివిధ రాజకీయ వర్గాల వారికి అవకాశం ఇవ్వకుండా మరి ఆదాయం పెంచుకునే పని చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.